వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం అయ్యా. నీ వాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఆనాడు పౌలు గారు మాట్లాడుతుండగా లోదేవ హృదయం తెరవబడినట్లుగా తండ్రి అనేకులు హృదయాలు తెరవబడడానికి సహాయం చేయమని యేసే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవునికి వందనాలు, అలాగే సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా నా వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని కృపను బట్టి మరొకసారి మనం ఇలాగా కలుసుకున్నాము. అందరూ బాగున్నారు కదండి. దేవుని కృపను బట్టి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా జీవిస్తున్నాము. ఈరోజు దేవుడు ఆయన మాటల ద్వారా ఈరోజు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మనకు కొన్ని మాటలు చెప్దామని చెప్పి దేవుడు మన మధ్య ఉన్నారు. దాన్ని బట్టి మనం గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. నమ్ముతున్నారు కదండి దేవుడు మన మధ్య ఉన్నారని. ఆయన ఉన్నారనే, ఆయన చెప్తారనే కదా మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఆయన వాక్యం చెప్తారనే కదా మనం వచ్చాం. ఆ విశ్వాసం మనలో ఉండదని బట్టే కదా మనం ఇక్కడికి వచ్చాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు దేవుని అంశం ఏమిటంటే, దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, మనం చేసే భక్తి ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నదా లేదా. అంటే మనం చేసే భక్తి ఆయనకి ఆనందం పుట్టిస్తుందా లేదంటే బాధ పుట్టిస్తుందా. దాన్ని బట్టి ఈరోజు ఆ అంశాన్ని బట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు భక్తి అనేది చాలామందికి భక్తి అంటే ఏదో దేవుడిని ఆరాధించడం లేదంటే దేవుడి విషయంలో నమ్మితే అది భక్తి అన్నది చాలామంది చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. అదే నమ్మకంగా అదే ఇంకా అదొకటే నమ్మకంగా ఉంటుంది తప్ప భక్తి అంటే ఏటో పూర్తిగా చాలా వరకు అందరికీ తెలియదు. కాబట్టి భక్తి అనేది ఎలా చేయాలో తెలియక అర్థం కాక పూర్తిగా భక్తిలో మునగి తేలేకపోతున్నారు. దాన్ని బట్టి ఈరోజు దేవుడు కొన్ని విషయాలు, అంటే భక్తి అంటే దేవుణ్ణి ఆరాధించి ఎలాగా దేవుణ్ణి ఆనందపరచాలో, దాన్ని బట్టి దేవుణ్ణి ఎలా ఆనందపరచాలో ఆ భక్తి ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనకి ఆ భక్తి గురించి చెప్పబోతున్నారు. దాన్ని బట్టి ఈరోజు మనం బైబిల్ గ్రంథం తెరిచి ఆదికాండము 6వ అధ్యాయం ఒకసారి తీద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నాను. చాలండి. దాని ముందు కూడా 5వ వచనం కూడా ఒకసారి చదువుకుందాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ మనం చూస్తున్నాం 5వ వచనంలో ఆయన చూస్తున్నారంట. ఏ విధంగా ఉన్నదంటే, నరుల హృదయము ఎలా ఉన్నదంటే అండి, ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉన్నదంట. అంటే దేవుడు ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు మన జీవితంలో మనం ఇప్పుడు ఉన్న నరులు, ఇప్పుడున్న మనుషులు చేసే తప్పులు పాపాలే మనకి చాలా వరకు బాధ కలిగించే విధంగా ఉంటాయి. అవును కదండి. ఈరోజు చాలా వరకు టీవీలోని, న్యూస్ ఛానల్స్లోని, పేపర్లోని మనం వింటున్న న్యూస్లు మొత్తం చూస్తే అక్కడ అలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, ఒక మనిషిని చంపడం, ఇలా చాలా వరకు మనకి తెలిసే దాన్ని బట్టి మనం చాలా భయంగా ఫీల్ అవుతాం. ఏంటంటే భయం వేస్తుంది కొన్ని విషయాలు విన్నప్పుడు. హత్యలు జరుగుతున్నాయి, ఇలా రకరకాలుగా కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా వరకు భయం వేస్తుంది. కానీ అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి దేవుడే చూసినప్పుడు కూడా అక్కడ నరులు హృదయం అంటే ఎంత చెడ్డగా ఉన్నదంటే, అసలు దేవుడి హృదయం నొచ్చుకున్నదంట. ఆయనకి బాధ కలిగిందంట. అసలు ఎందుకు చేశాను నరులని అన్న ఉద్దేశం ఆయనకు కలిగిందంట. అంటే ఎంత పాపంలో ములిగారో చూసుకోండి ఆ రోజు. అక్కడ ఉన్న మనుషులు, ఆ టైంలో ఉన్న మనుషులు, నోవాహు గారి టైంలో ఉన్న మనుషులు, అప్పుడు దేవుడు చాలా వరకు బాధ. అసలు ఆ టైంలో ఆయన అసలు ఆ జనులకి భక్తి అంటే తెలియదు. ఇంకా
ఆ టైంలో దేవుడు అనే వాళ్ళు ఉన్నాడా అనే ఉద్దేశం కూడా వాళ్ళకి మర్చిపోయే స్థితిలో ఉన్నారు. అంతే కదా, దేవుడు అంతగా బాధపడే స్థితిలో వాళ్ళని ఉన్నారంటే ఇంకా వాళ్ళకి దేవుడు అనే ఉద్దేశం వాళ్ళకి తెలియదు. అసలు దేవుడు అంటే ఏటో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నారంట. ఆ టైంలో నోవాహు గారు అక్కడ ఆ టైంలో ఉన్నారు. అప్పుడు దేవుడు నోవాహు గారిని కలుసుకునే విధంగా, అంటే నోవాహు గారితో మాట్లాడారంటే ఒక వాడ కట్టుకొని అందులోకి నువ్వు వెళ్ళాలి అంటే. ఎందుకు? ఆ టైంలో నోవాహు గారు భక్తి కలిగి ఉన్నారు. ఈరోజు నోవాహు గారు కంటే భక్తి మనకు ఉన్నదా అంటే చాలా వరకు నోవాహు గారు ఆ టైంలో చాలా వరకు చుట్టూరు పాపమే కదా. నోవాహు గారిని ఒక్కరినే దేవుడు ఎన్నుకున్నారంటే చుట్టూరు ఉన్న వాళ్ళంతా పాపంలో మూలిగారు కాబట్టి ఆయన్ని ఎన్నుకున్నారు దేవుడు. ఆయన కూడా పాపంలో ఉంటే అసలు దేవుడు ఇంకెవరిని ఎన్నుకోకుండా మొత్తం తుడిచివేసింది. కానీ ఆ సమయంలో నోవాహు గారు పాపంలో మునగలేదు. అంటే పాపం అంటే ఎరుగక ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ఆయనను ఎన్నుకొని అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారంటే ఏంటంటే, ఇలా ఒక వాడ కట్టు. ఇది మనకు తెలిసింది కదే కాబట్టి నేను దీన్ని వివరించట్లేదు. మనకు అర్థం కావాలి సబ్జెక్ట్ ఏంటంటే భక్తి గురించి. కాబట్టి ఆయనతో చెప్పారు దేవుడు, ఒక వాడ కట్టుకొని జంతువులన్నీ అందులోకి వస్తాయి, నీ కుటుంబంతో సహా నువ్వు కూడా అందులోకి వెళ్ళాలి అని చెప్పి దేవుడు చెప్తారు. అది తెలిసిందే మనకి. దాని తర్వాత 7వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఈ వాక్యం మనం చూస్తే యెహోవా చెప్తున్న మాట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితినని చెప్పి దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నారంట. అంటే దేవుడే సాక్ష్యం ఇచ్చే రీతిలో ఆయన భక్తి చేశారు కదా. ఈరోజు మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడంటారా? ఆనందించగలరా దేవుడు ఈరోజు మన గురించి మనం చేసే భక్తి? ఈరోజు మన భక్తి ఎలా ఉన్నదంటే ఒక సామెత రూపంలో చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మనిషి భక్తి అనేది ఎలా ఉన్నదంటే, కాళ్ళతో బైబిల్ని తన్నేసి బైబిల్ ముద్దు పెట్టుకునే భక్తి మనిషిది. దేవుడు ఆశించే భక్తి ఏంటంటే బైబిల్ని ఎత్తి మీద పెట్టుకుని ఆరాధించే విధంగా దేవుడు ఆశించే భక్తి. అంతేకాదు ఈరోజు చాలా వరకు చాలా మంది చాలా సార్లు చూస్తూ ఉంటాం, బైబిల్ పొరపాటున కాళ్ళు తగిలి వెంటనే ఇలా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అది తప్పని నేను అంటలేదు, కానీ అసలు కాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళింది బైబిల్? మరి అది తప్పు కదా. వాళ్ళు బైబిల్ని మామూలు మర్యాదించడం తప్పు కాదు, కానీ అసలు కాళ్ళ దగ్గర ఏం చేస్తుంది బైబిల్? కాళ్ళకి తగిలిందంటే అసలు బైబిల్ కాళ్ళ దగ్గర ఏం చేస్తుంది? మన భక్తి అలా ఉన్నదంట. ఈరోజు మన భక్తి ఎలా ఉంది? వాక్యం కాళ్ళ దగ్గర ఉన్నది. కానీ దేవుడు చెప్తున్నాడు, వాక్యం అనేది దేవుని మాట, దేవుడే ఉన్నారు వాక్యం అంటే దేవుని మాట. అసలు దేవుడు మనతో మాట్లాడేది వాక్యం ద్వారానే. కానీ మనం వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నాం? కాళ్ళ దగ్గర పెడుతున్నాం. కాళ్ళ దగ్గర ఎక్కడెక్కడో ఇంకా మూలన వారం తిరిగిన తర్వాత దులుపుకుంటూ తెచ్చేవాదిగా మనం ఈరోజు ఉన్నాం. మన భక్తి ఆ విధంగా ఉన్నది. కానీ ఆ టైంలో నోవాహు గారి జీవితంలో నోవాహు గారు ఏం చేశారు అంటే భక్తి, దేవుడికి ఇష్టమైన భక్తి చేశారు ఆయన. ఈరోజు మనం అలాంటి భక్తి చేయగలుగుతున్నామా అంటే చాలా వరకు మనం మాట్లాడలేని స్థితిలోనే ఉంటాం. ఎందుకంటే మన భక్తి ఎలా ఉన్నదంటే అండి, కాళ్ళ దగ్గర ఉన్నది మన భక్తి. దేవుడిని ఎక్కడ పెడుతున్నాం? కాళ్ళ దగ్గర పెడుతున్నాం. ఈరోజు చాలా వరకు అందరూ అలా చేస్తున్నారు. పొరపాటున తగిలిందిలే అనుకుంటారు చాలా మంది, అసలు కాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిందని పట్టించుకోరు. ఈరోజు చాలా వరకు కాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిందని పట్టించుకోరు. ఎక్కడ పడితే అక్కడ పారేస్తారంటే పరిశుద్ధ గ్రంథమైన దానికి పేరు అనే విషయం మర్చిపోయే స్థితిలో జీవిస్తారు. ఈరోజు అలాంటి పరిస్థితిలో మన జీవితం అనేది జీవిస్తున్నాం. తర్వాత మనం చూస్తే ఆదికాండమే యోసేపు గారి జీవితంలో మనం చూస్తాం. ఆదికాండము 39వ అధ్యాయం చూద్దాం. 39వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాము. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఇందును. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు
నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎడగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అని. చాలు. ఇక్కడ మనం చూస్తే యోసేపు గారు అక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఇద్దరే ఉన్నారు. ఎవరో యజమానురాలు, యోసేపు గారు ఉన్నారు, ఇంకెవ్వరు లేరు అక్కడ. కానీ యోసేపు గారు ఏం చెప్తున్నారు ఆవిడతో, ఇంత పాపం నేను అసలు ఎలా చేస్తానో దేవుని ఎదుట అంటే ఆయనకి ఏ భయం ఉన్నది? దేవుడు చూస్తాడని భయం ఉన్నది. అంటే అది ఏంటది? భక్తి. ఆయన అలాంటి పరిస్థితిలో చాలా వరకు చెప్పాలంటే, ఇప్పుడు అలాంటి పరిస్థితే మనకెదురైతే ఒక యజమానురాలు అంటే ఈ పాపం విషయం గురించి పక్కన పెడితే ఏదన్నా చిన్న సహాయం చేయమనో, లేదంటే ఆవిడికి ఏదన్నా చిన్న వేరే ఉద్దేశాలతో ఇంకా ఏదో అవసరమయ్యో ఏదో చేయమంటే ఒక సేవకుడు ఏం చేస్తాడు? వెంటనే చేయడానికి ఇష్టపడతాడు కదా. ఎవరైనా సరే వెంటనే చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి లాభం కలుగుతుంది అనే ఉద్దేశంతో చేయడానికి ఇష్టపడతారు. కానీ యోసేపు గారు అక్కడ చూస్తుంటే మనం ఎవరో లేరైనా సరే, అవకాశం వచ్చినా సరే పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, అన్నీ వదులుకుంటున్నావా లేదా? అది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఎన్నో అవకాశాలు, పాపపు అవకాశాలు ఎన్నో వస్తున్నాయి. శాతాను ఎన్నో అవకాశాలు మన ముందు పెడుతున్నారు. అన్ని అవకాశాలు మనం ఏం చేస్తున్నామంటే తీసుకుంటూ వెళ్ళిపోతున్నామా, లేదంటే దేవుడు చూస్తున్నాడని భయంతో, భక్తితో మనం అసలు పక్క తోసేసి దేవుడిని ఆనందపరచాలనే ఉద్దేశంతో వాటిని పక్క తోసేసి వెళ్తున్నామా, లేదంటే వాటిని మనం తీసుకుంటూ వెళ్తున్నామా? ఈరోజు మనం ఆలోచించాలి దాని విషయంలోనే. ఏంటంటే యోసేపు గారు చిన్న వయసులోంచి అవకాశం వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన దేవుణ్ణి విడిచిపెట్టకుండా భయభక్తులు కలిగి ఆయన్ని ఆనందపరిచే విధంగానే ఆయన ఆ జీవితం కొనసాగించారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆయన పాపానికి చోటు ఇవ్వలేదు. ఆయన జీవితంలో అలాంటి భక్తి ఆయన చేశారు. ఆయన భక్తి అలా ఎలా ఉన్నది అంటే, ఆయన భక్తి చిన్న వయసులోంచి కూడా ఆయన తప్పు చేయడానికి ఇష్టపడలేదు. ఆనందంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, కానీ తప్పు మాత్రం ఆయన చేయలేదు. వాళ్ళ అన్నల దగ్గర చెడ్డయ్యారు. ఎందుకు చెడ్డయ్యారు? ఆయన నిజాయితీగా ఉన్నారు, మంచిగా ఉన్నాయి, యథార్థంగా ఉన్నాడు కాబట్టే వాళ్ళ అన్నల దగ్గర చెడ్డయ్యాడు. వాళ్ళ అన్నల్లో కలిసిపోయి ఉంటే అది వేరే విధంగా ఉన్నాం. వాళ్ళ అన్నలతో పాటు ఆగతాయితనంగా ఉంటే, వాళ్ళ అన్నలతో పాటు ఎలా పడితే అలా ఉంటే వాళ్ళు తమ్ముడే కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయకపోనేమో, కానీ వాళ్ళు కలలేదు. తప్పు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. అమ్మేసినా సరే, అంత అన్నలు అలాంటి పని చేసినా సరే తండ్రి దగ్గర నిందించి వాళ్ళు అన్నలు దొరికారు కదా అని చెప్పేసి వాళ్ళని వాడుకోలేదు. నా అన్నలే కదా అని చెప్పి హత్తుకున్నారు. అలాంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఏంటంటే ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితి అంటే ఒక రాజు స్థితిలో ఆయన ఉన్నారు. వాళ్ళ అన్నలు చూస్తేనేమో ఆ సేవకుల స్థితిలో ఉన్నారు. అయినా సరే ఆయన ఏం చేశారు? నా అన్నలు అన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈరోజు అదే అవకాశం మనకు వస్తే మనం ఏం చేస్తాం? తమ్ముడైనా, అన్నైనా, తల్లి అయినా, తండ్రి అయినా సరే లెక్క లేకుండా ఇప్పుడు ఎవరి మీదైనా సరే కోపం వస్తే తీర్చుకోవడానికి ఇష్టపడే స్థితిలో ఈరోజు భక్తి అనేది మనం చూపిస్తున్నాం. అసలు చాలా వరకు దైవానుసారంగా మనం చూస్తే దేవుడిని ఆనందపరిచే భక్తి చేయాలి తప్ప దేవుడికి విరోధమైన పనులు మనం చేస్తే ఆయనకి ఎలా ఉంటుంది అంటే బాధ కలిగే విధంగానే మనం ఈరోజు చూస్తాం. ఈరోజు మనం చర్చికి వస్తున్నామంటే సరిపోదు. ఈరోజు మనం మంచి కార్యాలు చేస్తున్నామంటే సరిపోదు. ఈరోజు మనం వాక్యం చదువుతున్నామంటే సరిపోదు. మన జీవితంలో మనం జీవించే విధానము ఆయన పోలి ఉండాలంట. దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన చాలా వరకు ఒక యవనస్తుడితో చెప్తారు. యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలని చెప్పి ఆయన్ని అడిగినప్పుడు యేసుప్రభు వారిని, నీ దగ్గర మంచిగా ఉండాలి, నువ్వు చిన్నప్పటి నుంచి నరహత్య చేయకూడదు, ఎలాంటి పరిస్థితుల్లోనే సరే
తప్పు చేయకూడదని చెప్పి ఆజ్ఞలు చెప్తారు. అన్నీ పాటిస్తున్నాను చిన్నప్పటి నుంచి అని చెప్పి యవనస్తుడు చెప్పినప్పుడు ఆయన చివరిగా ఒక మాట చెప్తారు. ఏంటంటే, నీ ఆస్తి అంతా పేదలకు పనిచేసి నా వెనకాలే నా వెనకాల నడు అని చెప్పి ఆయన చెప్తారు. ఆ మాటకి ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, ఎంత మంచివాడు, నరహత్య చేయలేదు, పాపం చేయలేదు, ఎలాంటి పరిస్థితుల్లో వెనుదిరగని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, ఎంతైనా సరే మంచిగానే ఉన్నాడు, చిన్న వయసులోంచి మంచిగానే ఎదిగాడు. కానీ ఒక్క మాటకి ఏం చేశాడంటే ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడంటే వెనక్కి. ఏం చేయమన్నారు దేవుడు? ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి నా వెంట వచ్చి అని చెప్పి దేవుడు అడిగారు. అప్పుడు నిత్య జీవం వస్తుంది నీకని చెప్పి దేవుడు చెప్పారు. ఆ మాటకి ఆయన ఏం చేశారంటే డబ్బును విడిచిపెట్టలేక ఏం చేశాడు? నిత్య జీవనం పోగొట్టుకున్నాడు. దేవుడు అక్కడ చెప్తారు ఆ మాట, యేసుప్రభు వారు అప్పుడు చెప్తారు, ఎలాంటి పరిస్థితులైనా సరే ధనవంతుడు పరలోకాన్ని చేరడం అసాధ్యమని చెప్పి దేవుడు చెప్తారు. అక్కడ సూది బెజ్జంలోంచి ఒంటి దూరట సాధ్యమేమో కానీ ధనవంతుడు పరలోకానికి నిత్య జీవానికి చేరడని చెప్తారు. ఆ మాట చాలా వరకు మనకి ఒక విధంగా అర్థమవుతుంది. నాకు ఈ మధ్య దాని గురించి చదువుతున్నప్పుడు, దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు తెలిసింది. సూది బెజ్జం అనేది అంట ఇశ్రాయేలులో ఒక ఊరంట, అది ఒక ద్వారం అంట. అది మనిషి మాత్రమే వెళ్ళగలిగే చిన్న ద్వారం అంట. అది అందులోంచి ఒంటి అనేది వెళ్ళలేదు. ఆ ఒంటి అనేది ఇటే పక్క నుంచి అటే పక్క లోపలికి తీసుకెళ్ళాలి అంటే ఆ ఒంటి మీద ఉన్న బరువు అంతా దించేసి ఆ ఒంటి మోకాళ్ళ మీదకి వచ్చి అప్పుడు ఆ మోకాళ్ళ మీద నుంచి నెమ్మదిగా ఆ ఇటే పక్క నుంచి అటే పక్కకి దాటాలంట. అంటే మనిషి సైజులోకి అది మోకాళ్ళు వేసి ఒంగోని అటే పక్కకు రావాలంట. అంటే ఇక్కడ మనం చూస్తే అక్కడ ఇది ఉపమాన రూపంగా మనం చూస్తే ఇందులోంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఒంటె బరువు అది ఎలా దించేసి మోకాళ్ళు వేసిందో మనం కూడా మన ఆస్తిపాస్తులు, మనకున్న చెడు అలవాటులు, మనకున్న బరువు బాధ్యతలు ఇవన్నీ విడిచిపెట్టేసి ఏం చేయాలంట? దేవుని దగ్గర లొంగి మోకాళ్ళు వేసినట్టుగా మనం ఏం చేయాలంటే ఆయనకి లోబడి అప్పుడు మనం ప్రయాణం అనేది సాగనం చేస్తే అప్పుడు మనం అవతల పక్క అంటే సూది బెజ్జంలోంచి అంటే ఆ ద్వారం నుంచి అవతల పక్క వెళ్ళినట్టు నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతాం. ఈరోజు మనం ఎలా వెళ్ళగలుగుతున్నామంటే అసలు మన మీద ఉన్న బాధ్యతలు దించుకోము, మోకాళ్ళు వేయం. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోవాలంటే గోడ గుద్దుకొని ఉంటుంది. అది ఏం చేస్తుంది? అది చూస్తే సైజ్ ఏమో, ఆ ద్వారం చూస్తే సైజ్ చిన్నది, ఒంటి చూస్తే పెద్దది. అంటే మనం నిత్య జీవానికి వెళ్ళాల్సిన మార్గం ఏమో చిన్నది, కానీ మనం చూస్తే బరువు బాధ్యతలు పెద్దగా ఉన్నాం. కానీ మనం నిత్య జీవం చేరాలంటే మనకేం కావాలి? బరువు బాధ్యతలు కానీ ఇలాంటి ఏమి పాపపు చూపులు కానీ పాపపు పనులు కానీ లోకానుసారమైన ఇచ్చలన్నీ పక్కన పెట్టేసి దైవానుసారంగా దేవుని వెంబడించగలిగితే అప్పుడు నిత్య జీవం మనం పొందుకుంటాం. ఈరోజు అది దేవుడు చెప్తున్నాడు మనకి. ఆయన ఆనందపరిచే భక్తి అనేది ఆ విధంగా మనం చేయాలి. ఎలా చేయాలంటే మనకున్న బరువు బాధ్యతలు, మనకున్న పాప విషయాలు మొత్తం తీసివేసి ఆయన పోలిని వెంబడిస్తే అప్పుడు మనం అక్కడికి నిత్య జీవానికి చేరుకోగలం. ఈరోజు దేవుడు ఆనందపరిచే విధంగా మనం ఈరోజు భక్తి చేస్తున్నామా లేదా అని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం చేసే పనులు ఏటనేది మనకే మాత్రమే తెలుసు. ఈరోజు నేనేం చేస్తున్నానో, నేను ఇక్కడి నుంచి అటే పక్క ఉన్న వ్యక్తిని ఎలా చూస్తున్నానో నాకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక స్త్రీని చూస్తున్నానంటే పక్కనున్న పాస్టర్ గారికి తెలుస్తుందని నేను ఏ విధంగా చూస్తున్నాను? తెలీదు. ఎవరో తెలుస్తుంది? నాకు మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ఎవరు పరీక్షించుకోవాలి? నన్ను నేనే పరీక్షించుకోవాలి. అప్పుడు పరీక్షించుకొని నేను చూసే చూపు తప్పు అని నన్ను నేను పరీక్షించుకొని ఆ బరువు అనేది పక్కకు తోసేస్తే అప్పుడు అది ఒక చిన్న బరువు అనేది తగ్గుతుంది. ఇంకా చాలా ఉన్నాయి లోకంలో. పాపాలు అనేవి ఎన్నో రకాలు ఉన్నాయి. మరి శాతాను ఊరికనే వదిలేడు కదా, ఒక చిన్న దాంతో వదిలేడు శాతాను. ఇంకా 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 బరువు పెడుతూనే ఉంటాడు. ఆ బరువు అంతా మనం తీసేసి అప్పుడు దేవుని వెంబడించగలిగితే నిత్య జీవం పొందుకోగలుగుతాం. దేవుడిని ఆనందపరిచే భక్తి మనం చేయగలుగుతాం. ఈరోజు దేవుడిని ఆనందించగలిగే భక్తి అంటే దేవుడు మన విషయంలో ఆనందించగలిగే విధంగా మనం భక్తి ఎలా చేయాలంటే యోబు గారి జీవితంలో కూడా దేవుడు ఆనందించి భక్తి చేశాడు. యోబు గారి జీవితంలో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు శాతాంతో. అలాంటి భక్తి యోబు గారు చేసే ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎలాంటి స్థితులనైనా సరే, కుటుంబంతో పోయినా, ఆస్తిపాస్తులు పోయినా, ఆరోగ్యం పోయినా, అసలు కూర్చొని లేవలేని స్థితిలో ఉన్న, శరీరం అంతా కుళ్ళుతో కంపు కొట్టే విధంగా ఉన్న, కుక్కలు నాకే విధంగా ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే
దేవుడే నా దేవుడు, దేవుడు తప్ప మరొక దేవుడు నాకు లేడు, ఆయన్ని విడిచిపెట్టేదే లేదు, సమస్య లేదని నిలబడగలిగారు. దేవుడు ఆ విషయంలో ఎంత ఆనందించుంటారు. మన జీవితంలో మనం అలా ఉంటే దేవుడు మన జీవితంలో మనల్ని చూసి ఇంకెంత ఆనందపడతారు. అలా మనం ఉండాలని మనం ఆశపడాలి. ఈరోజు ఒక కుమారుడు తల్లిదండ్రులు ఆనందపరిచే విధంగా కుమారుడు ఉండాలి అంటే చాలా వరకు ఈరోజు ఆకతాయితనంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప తల్లిదండ్రులు ఎలా అయితే ఇష్టపడతారో ఆ విధంగా ఉండడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. నా జీవితం అని చెప్పి చాలా వరకు యవనస్తులు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ పరుగులు ఎంతవరకు ఉంటాయంటే వాళ్ళకున్న ఓపుకున్నంత వరకు మాత్రమే. కానీ తిరిగి ఎక్కడికి రావాలి? తప్పైన కుమారులాగా తల్లిదండ్రుల దగ్గరికే రావాలి. మనం కూడా అంతే. ఈ లోకానుసారంగా ఈ జీవితంలో నా జీవితం కదా, ఈ లోకంలో ఉన్నంతసేపే కదా ఈ సుఖం అనుభవించాలని పరుగులు తీస్తాం. కానీ ఎక్కడికి వెళ్తామంటే పరలోకం దగ్గరికి మాత్రమే వెళ్ళగలుగుతాం, కానీ పరలోకంలోకి అడుగు పెట్టలేం. అసలు దాన్ని చూడడానికి కూడా మనకు అర్హత అనేది ఉండదు. అందుకని మనం చెప్తే తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు వినాలి అంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితం బాగుపడుతుందని. అదే ఇది వాక్యం కూడా చెప్పే మాట ఏంటంటే, వాక్యం చెప్పే మాట మనం వింటే మన జీవితం కూడా ఈ లోకానుసారమైన జీవితం పక్కన పెడితే ఆత్మీయమైన జీవితం మనకి దక్కించుకోగలుగుతాం, నిత్యం మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఆ విధంగా మనల్ని చూడాలనుకుంటున్నారు. ఈరోజు మన జీవితం ఎలా ఉన్నది, మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఆత్మీయను బట్టి మనం చేయగలుగుతున్నామా లేదా, లేదంటే కాళ్ళ దగ్గర బైబిల్ పట్టుకొని ముద్దు పెట్టుకునే విధంగా మనం ఉన్నామా, లేదంటే బైబిల్ని మనం జాగ్రత్త పట్టుకునే విధంగా ఉన్నామా? ఈరోజు ఒక అగ్నిపుల్ని ఏమన్నా కాళ్ళ దగ్గర పెట్టుకొని పొరపాటును తంతారా అంటే బైబిల్ కాలట్లేదనా ధైర్యం? అంతే కదా. మరి అగ్నిపులు ఎలా పక్కన ఉన్నాయంటే వాటి దగ్గర నుంచి ఎవరన్నా వెళ్తారా? పొరపాటున ఇలా తగిలిందని చెప్పి ఇలా కాలుతుంది అంతారా? లేదంటే ఎలా పడితే అలా వదిలేస్తారా? ఈరోజు 10 రూపాయలకి అయితే వాళ్ళు వదలరు. ఈరోజు ఒక డబ్బులు కట్ట అక్కడ ఎలా పాడేస్తారా? ఎలా పడితే అలాగా? అంటే బైబిల్ పెద్ద లెక్క కాదనా? మరి అంటే అంతే కదా. అన్నిటికన్నా విలువైంది బైబిల్. అందులో బైబిల్లో ఉన్న వాక్యం అన్నిటికన్నా విలువైంది, మన జీవితాలు మార్చేది. లోకంలో ఉన్న ఏమి ఇచ్చినా సరే దీన్ని కొనలేం. అలాంటిది మన చేతుల్లో పెట్టారంటే దేవుడు మన మీద ఎంత ఇష్టం కలిగి ఉన్నారు. దీన్ని ఎలా పడితే అలా ఉపయోగించకుండా మనం ఈ ప్రతి మాట నా కోసమే అనే ఉద్దేశంతో మనం చదివి ఇందులోని దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం పాటించగలిగితే అప్పుడు మనం ఒక యవనస్తుల్లా వెనక్కి వెళ్ళిపోకుండా ఆయన వెంబడి మనం వెళ్ళగలిగితే నిత్యజీవనం మనం పొందుకుంటాం. దేవుడే చెప్తున్నాడు, ధనవంతుడు ఎట్టి పరిస్థితిలో పరలోకాన్ని చేరలేడు. ఎవరు వెళ్తారు అంటే అక్కడ శిష్యులు అడుగుతారు ఆశ్చర్యంగా, మరి మేము చేసాం కదా, నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకున్నాయని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మేము వెళ్తామని నిత్యజీవానికి అని అడిగితే దేవుడు చెప్తారు ఖచ్చితంగా వెళ్తారని. అంటే శిష్యులు ఖచ్చితంగా వెళ్తారని దేవుడు చెప్పారు. ఎందుకు అంటే వాళ్ళు అన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే మనకున్న పాపాన్నంతా విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. ఇందులో నాకు ఒక క్వశ్చన్ అనేది కలిగింది ఏంటంటే, ఈరోజు చాలా వరకు మొన్న మా అమ్మగారిని అడిగాను, ఇక్కడ దేవుడు చెప్పారు కదా పాపాన్ని విడిచిపెట్టాలి, ఇవన్నీ దేవుడు చెప్పారు, ధనవంతుడు కూడా అసలు మొత్తం ధనాన్ని విడిచిపెట్టి అందరికీ పంచిపెట్టి దేవుళ్ళో సాగిపోతేనే నిత్యజీవం పొందుకుంటారంటే ఈరోజు మరి సంఘం ఏమైపోతుంది కదా అని చెప్పి నేను ఆలోచించాను. మరి సంఘం ఏమైపోద్ది? ఈరోజు ఒక దైవజనులు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అలాంటి ఏమీ లేకుండా దైవానుసారంగా దేవుణ్ణి పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మరి సంఘం వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది కదా, మరి వాళ్ళకు దేవుడు వాళ్ళకి కూడా చెప్పారు ఏంటంటే ఆజ్ఞలను పాటిస్తే ఖచ్చితంగా నిత్యజీవం వెళ్తారు. అంటే మనం జీవించదగినది అంటే మనం జీవించడానికి కొద్దిగా మాత్రమే. ఓ ధనం కదా, ధనం 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 అని చెప్పి మనం వెనకాల పోగేస్తుంటూ అసలు ఆజ్ఞలు మర్చిపోతున్నాం. దేవుడు అప్పుడు చెప్తున్నాడు ఏంటంటే ఆజ్ఞలు మర్చిపోకుండా నువ్వు సంపాదించుకో, నీకున్నంత వరకే నువ్వు సంపాదించుకున్నంత వరకే, అదేంటంటే నువ్వు తినగలిగినంత వరకే. ఎక్కువ సంపాదించుకుంటే దేవుని ఖచ్చితంగా మర్చిపోతావు, అలాగని తక్కువ ఉంటే దేవుడిని ఏం చేస్తావు? తిట్టుకుంటావు. కాబట్టి నీ జీవితానికి తగ్గట్టు నువ్వు జీవించే విధంగా నువ్వు సంపాదించుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. నిన్ను అభివృద్ధి చేస్తూ ఉండాలంటే నువ్వేం చేయాలి? భక్తి కలిగి ఉండాలి. మరి దైవానుసారంగా ఇప్పుడు యోబు గారి జీవితంలో మరి అలాగే కదా. యోబు గారికి ఎంతో ఆస్తుంది, అతను పరలోకం వెళ్లకుండా ఆగిపోతారు. మరి ఆయనకి ఆస్తి ఉన్నది, కానీ ఆ ఆస్తితో పాటు ఏముంది? ఆస్తి కన్నా ఎక్కువ భక్తి ఉన్నది. అది ఆస్తి కన్నా భక్తి గొప్పదే ఉన్న ఉద్దేశంతో ఆయన నిలబడగలిగారు. ఈరోజు సంఘం కూడా అలా నిలబడగలిగే విధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, ఇది ప్రతి ఒక్కరికి
భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే. ప్రతి ఒక్కరు వాళ్ళని ప్రశ్నించుకునే విధంగానే ఇది ప్రతి ఒక్కరితోని దేవుడు మాట్లాడే మాట. మీ భక్తి ఆనందపరిచే విధంగా ఉన్నదా, లేదంటే దేవుడిని బాధపరిచే విధంగా ఉన్నదా, దేవుడికి ఇంకా 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 పుండుని ఇంకా ఇంకా కారం చెల్లినట్టు విధంగా దేవుడికి ఇంకా ఇంకా మనం బాధ కలిగించే విధంగా ఉన్నామా? ఇది అందరూ ప్రశ్నించుకోవాల్సిన మాట. అందరికీ ఇది చాలా విలువైన మాట. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఈ మహిమ కలుగును గాక. చక్కని విషయాలు మరి ఈరోజు మనం తమ్ముడి ద్వారా నేర్చుకున్నాం. నిజంగా నేను కూడా ఒక విషయం నేర్చుకున్నాను. నేను కూడా అంటే నేనేమైనా గొప్ప ఏంటండి, నేను కూడా అన్న మాట అనకూడదు, కానీ ఏంటంటే మరి ఎన్నోసార్లు నేను సూది బెజ్జం గురించి పలికాను కానండి. ఇజ్రాయేల్ దేశంలో మరి సూది బెజ్జం వంటి ద్వారం ఉందని, మరి ఆ సూది బెజ్జం యొక్క ద్వారంలోంచి ఒంటి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? భారాన్ని. అసలు అద్భుతం. ఆ మాట కోసం నిజంగా నేను ఎంతో సంతోషపడ్డాను. నిజంగా ఎక్కడ వినలా. మరి తమ్ముడు ఎక్కడ చూశాడో ఎక్కడ చదివాడో నాకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్పాను, ట్రైనింగ్ ప్రోత్సాహపరచడమే తెలియదు. కానీ ఎందుకంటే పౌలు గారు తిమోతితో అన్నారు, తిమోతి నీకు నీవే భక్తి సాధన చేసుకుని, అలా తనకు తానుగా భక్తి సాధన చేసుకుని కొన్ని విషయాలు తెలుసుకుని కొన్ని విషయాలు అమ్మగారిని అడిగి చక్కని ఈరోజైతే నాకు అన్ని ప్రసంగాల కంటే ఈరోజు ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. చక్కని వాగ్దట్ దేవుడు ఇస్తున్నాడు. చక్కగా ఒక తిప్పుకోకుండా మాట్లాడే విధానం కూడా నేను చూశాను ఈరోజు. దేవుడు ఇంకా బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా ఉంది. ఉంటే సూది బెజ్జంలో దూరిన సంగతి, ఆ సందర్భం అయితే చాలా అద్భుతంగా ఉందండి. మన పాప భారాన్ని తీసివేసుకోకుండా మనం ఆ ద్వారంలోకి వెళ్ళలేం. గుడారాల పండుగలో మదనపల్లి రాజశేఖర్ గారు కూడా ఆయన ఏదైతే చెప్తారో, చెట్ల గురించి చెప్పారనుకోండి, చెట్టు తీసుకొచ్చేస్తారు. మామూలు చెట్టు, ప్లాస్టిక్ చెట్లే. ఒకసారి ఈ పరలోక ద్వారం గురించి చెప్పారు ఆయన. పరలోక ద్వారం గురించి చెప్తూ నేను వీడియోలో చూశాను, అక్కడికి వెళ్ళలేదు. ఏం చెప్పారంటే, ఒక మనిషి మూట ఇచ్చుకుని వెళ్తున్నాడు అండి, పాప మూట. ఆ మూట ఇచ్చుకుని వెళ్తుంటే ఆ ద్వారం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ప్రభువా ఈ భారం తీసే ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు దైవజనుడు ఏం చెప్పారంటే, దాన్ని ఎలా వివరించారంటే, నువ్వేమో పాపం పెట్టుకుంటావు, ఆయనేమో పాపం తీసేయమంటావు. ఆయన ఎలా తీస్తాడు? నువ్వు పెట్టుకున్న పాపం నువ్వే తీసుకోవాలి. మనం అంటాం అలవాటుతో కూడిన ప్రార్థన, ప్రభువా నాలుగు తీసే ప్రభాతి, నువ్వేమో పెట్టుకుంటావు ఉండు, ఆయన తీసేస్తూ ఉంటాడు అని చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా ఆ మూట లేకపోతేనే ఆ మనిషి ద్వారంలోకి వెళ్ళగలడు. ఇదిగో ఈ ఒంటి కూడా ఆ ఒంటి మీద ఉన్న భారాన్ని తీసేసి మళ్ళీ మనిషి సైజులోకి రావాలంట. మరి ఎంత మోకరించి అది ఎంత నలిగితే అది మరి పరలోకి ఆ ద్వారంలోకి, యెరూషలేం ద్వారంలోకి వెళ్తుంది. ఒకసారి ఆలోచించండి. ముగ్గురు గురించి తమ్ముడు చెప్పారు, నేను చెప్పను, మీరే చెప్పండి. మొదటిగా నోవాహు, రెండవదిగా యోసేపు, మూడవదిగా యోబు గారు. ముగ్గురు విషయాల్ని తమ్ముడు మన ముందుంచి ఓ చక్కని విషయాల్ని, ఆధ్యాత్మికమైన పాఠాలని మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, కాళ్ళ దగ్గర కాదు, కాళ్ళ కింద ఉంటుంది చాలామందికి. అదేంటో చూపిస్తాను. చూపించే ముందు ఒక మాట చెప్పాలి. ఖురాన్ని ముస్లిం సహోదరులు మనకులాగా బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్టు పెట్టరండి. ఇప్పుడు హిందూ సహోదరులు చూడండి, వాళ్ళకంటూ ఒక గదినే స్థిరపరిచేస్తారండి. ఇది బెడ్రూమ్ అనుకోండి, ఇది హాల్ అనుకోండి, ఇది కిచెన్ రూమ్ అనుకోండి, ఈ దేవుడి రూమ్ అని చాలామంది కట్టుకుంటున్నారు. నేను సంతోషిస్తానండి దాన్ని చూసి. ఒక దేవుడికి, వాళ్ళు నమ్ముకుని ఆరాధించే దేవుడికి ఒక గది కట్టుకుని ప్రత్యేకంగా ఒక శ్రద్ధ భయభక్తులుగా చూపిస్తున్నారు. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకి బైబిల్ అంటే ఈ రోజున ఎంత అశ్రద్ధనో. ఎక్కడ పడితే అక్కడ, కాళ్ళ దగ్గర పెడతాం, మంచాల మీద పెడతాం, ఎక్కడ పడితే అక్కడ పెడతాం. ముస్లిం సహోదరులు ఖురాన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టరండి. వాళ్ళు కూడా పవిత్ర గ్రంథం అని భావించి చక్కగా ఓ ప్రత్యేకమైన స్థలంలోనే పెడతారు. ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోరండి మనకులాగా. వాళ్ళు కాళ్ళు, చేతులు, మొత్తం ముఖం ఇవన్నీ శుద్ధి చేసుకుని, బయట ఉంటే, ఇంటి దగ్గర ఉంటే శుభ్రంగా స్నానం చేసి పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని వాళ్ళు చదువుకుని వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. మనం కూడా ఈ విషయంలో చాలా వెనకబడిపోయామండి. ఆరాధించడానికి జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నామే, కానీ భయం అనేది లేదు. నిజంగా తమ్ముడు చెప్తున్నటువంటి మాట అక్షరార్థంగా కాళ్ళ దగ్గర అనేది నిజమే. ఆరాధిస్తున్నప్పుడు కూడా చాలామంది కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టి ప్రభువాన్ని ఆరాధిస్తారు. నేను అంటాను, గోడల మీద పెట్టుకోండి, లేదా కుర్చీల్లో పెట్టుకోండి, కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టకండి అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. కాళ్ళ దగ్గర కాదు, కానీ కాళ్ళ కింద తొక్కేస్తున్నారంట. మనలో చాలామంది కాళ్ళ కింద పెట్టి తొక్కేవాళ్ళు ఉన్నారు. ఎక్కడుంది ఈ మాట? చూడండి బైబిల్లో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం
28వ వచనం, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. 206 పేజీ అండి, 206 పేజీ రైట్ సైడ్ పారాగ్రాఫ్లో 28వ వచనం చదివాను. ఇప్పుడు 29వ వచనం చదువుతున్నాను. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఇప్పుడు చెప్పండి, పాదాల దగ్గర ఉందా, పాదాలతో తొక్కుతున్నారు, పాదాల కింద ఉందా? ఇప్పుడు ఎవరిని? దేవుని కుమారుణ్ణి పాదముల కింద అంటే దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటే వాక్యమే కదండి. ఆదియందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు దేవుణ్ణే మనం పాదాల కింద పెట్టామంటే ఎవరిని పెట్టాం పాదాల కింద? ఏదైనా ఒక మాటని మనం నిరాకరించాం, తృణీకరించాం, ఆజ్ఞతిక్రమించాము అంటే మనం యేసయ్యనే పాదాల కింద తొక్కేస్తున్నాం, బైబిల్ని పాదాల కింద తొక్కేస్తున్నాం. చూడకూడదని చూస్తున్నాం, హృదయం గద్దెస్తుంది, చూడకూడదు అయినా సరే దాన్నే చూస్తున్నాం. అక్కడ నువ్వు ప్రభుని, మనం అక్కడ ప్రభుని పాదాలతో తొక్కేస్తున్నాం. చెడు వినకూడదు, హృదయం గద్దెస్తుంది, ఎందుకో పనికిమాలిన మాటలు వినొద్దు, హృదయం హెచ్చరిస్తుంది, అయినా అక్కడ వింటున్నావు, అక్కడ మనం ప్రభుని కాళ్ళతో తొక్కేస్తున్నాం. ఇక్కడ యోబు గారు, యోసేపు గారు, నోవాహు గారు ముగ్గురు కూడా దేవుని మాట విన్నారు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని క్రీస్తు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతాము. గమనించాలి, నోవాహు వాడకట్టు అంటే కట్టాడు. యోసేపు ఆదికాండ గ్రంథములో నుండి ధర్మశాస్త్రం ఉందండి? లేదు. ధర్మశాస్త్రం ఎక్కడొచ్చింది? నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రం. నరహత్య చేయకూడదు, పొరుగు అని ద్వేషించకూడదు, వ్యభిచరించకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మోషే కాలంలో వచ్చిందండి. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం లేదు అసలు. కానీ దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి యోసేపు వ్యభిచరించకూడదని తెలుసుకున్నాడు. ధర్మశాస్త్రం లేకముందే తప్పు చేయకూడదు, పాపం చేయకూడదన్న విజ్ఞతి, జ్ఞానం, సంస్కారం కలిగిన వాడు యోసేపు. ధర్మశాస్త్రం ఉన్నా సరే తప్పిపోతున్నాం ఈరోజు మనం. ధర్మశాస్త్రం లేనప్పుడే యోసేపు తప్పిపోలేదండి, యోసేపు పాపం చేయలేదండి. కాబట్టి నోవాహు తన తరములో నీతిమంతుడిగా ఉన్నాడంటండి. కోకొలలు ఉన్నారు, కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ అంతమందిలో ఒకడున్నాడంట. అంతమందిలో ఒకడున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో అయితే యేసు ప్రభులు వారు చెప్పిన ఉపమానం ప్రకారం చూస్తే 10కి 5 ఉంటున్నారు. బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధిగల కన్యకలు అంటే 10లో 5. అది ధాన్యము, గురుగు పొలంలో ఉన్నాయి. అలాగే బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు సంఘంలోనే ఉంటున్నారు. అంటే 10కి 5, 100కి 50. నేను అంటాను ఇంక ఎక్కువే ఉండవచ్చేమో అని. యేసుప్రభులు చెప్పిన ఉపమానం ప్రకారం అది. నేను అంటాను యేసుప్రభులు వారు ఈ రాత్రి వస్తే నరకానికి వెళ్ళే అన్యుల కంటే, దేవుణ్ణి ఎరగని అన్యుల కంటే, దేవుణ్ణి ఎరిగి బాప్తీసం తీసుకుని బల్లలో పాల్పంపులు పొందిన విశ్వాసుల గుంపే ఎక్కువ వెళ్ళిపోతారేమో అని భయం వేస్తుంది. ఎందుకో చెప్పనండి, తమ్ముడు టైటిల్ ఏం పెట్టాడంటే ఈరోజు సబ్జెక్ట్కి, మనం చేస్తున్న భక్తి దేవుని దృష్టికి సంతోషకరంగా ఉందా, బాధను కలిగించే విధంగా ఉందా అంటే, ఈ వారంలో మీరు ఇంటికి వెళ్ళాక జస్ట్ మీరు నెట్ ఆన్ చేసి యూట్యూబ్లోకి వచ్చి పాలకొల్లు న్యూస్, క్రిస్టియన్ న్యూస్ అని కొట్టండి, పాలకొల్లు న్యూస్ అని కొట్టండి. ఈ వారంలో 2 సందర్భాలు జరిగినాయి, 2 సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు చూస్తే మనకు అర్థమైపోద్ది దేవుడు మన భక్తిని చూసి ఆనందిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆ కాలంలోనే కాదు తమ్ముడు, ఈ కాలంలో అంతకంటే ఎక్కువగానే ఉన్నాం. ఆ కాలం నోవాహు కాలంలో ఉన్న నరులు ఏ విధంగా హృదయాలోచన చెడిపోయిందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాకపోతే దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఏం జరిగిందంటే పాలకొల్లో 2 సందర్భాలు అంటే, ఒకటి అమ్మతేజ గారు అనే దైవజనుడు ఏమంటే మీటింగ్ పెడుతుంటే దైవజనులందరూ కూడా కలిసి ఆయన అడ్డుకుని అక్కడ పెట్టకుండా చేశారు. 2 ఇస్సాక్ గారు పెదమెరలో పెడుతున్నారు చూడండి, ఆయన కూడా పాలకొల్లులో కూడా పెడతారంట. పాలకొల్లో, పెదమెరలో ఆ స్థలాల్లో పెడతారంట. మళ్ళా అక్కడ ఆ పాలకొల్లో దైవజనులు, చుట్టుప్రక్కల దైవజనులందరూ కూడా కలిసి ఇది దుర్బోధ, ఇది వాక్యానికి వ్యతిరేకం, ఇది దేవుని చిత్తం కాదు అని ఆయన్ని అడ్డుకుని అక్కడ మీటింగ్ పెట్టకుండా చేశారు. నేను అంటాను ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నానా, నేను అనుసరిస్తున్నానంటే, ఆ విధంగా మనం రోడ్డు ఎక్కటం అనేది దేవునికి అవమానమే. దైవజనులు ఖండించడం అనేది మంచిదే. దుర్బోధన ఖండించాలి, హెచ్చరించాలి, మనం బుద్ధి చెప్పాలి, ఒకరినొకరు ఖండించుకోవాలి, హెచ్చరించుకోవాలి. అది మనం సైలెంట్గా మనం ఆయనతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ఆయనతో ఒకరోజు ముందే పక్కకు పిలిచో లేకపోతే రహస్య స్థలాల్లోనూ కూర్చునో మన సంప్రదింపులు జరుపుకునో రోడ్డు ఎక్కకుండా ఆయన అలా స్టాప్ చేయడమో చేస్తే అది బాగుంటుంది. ఆయన స్టాప్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే దుర్బోధనలు ఖండించమని వాక్యమే చెప్తుంది కదండి. ఇప్పుడు
నోవాహు కానీ, యోసేపు కానీ, యోబు కానీ తమ్ముడు చెప్పినట్లుగా దేవుని వైపు చూశారు. కానీ నేటి క్రైస్తవ భక్తులందరూ ఆమె ఏమి రాస్తుంది వినమను, అవన్నీ తీసి చేతులు కట్టుకో. నేటి క్రైస్తవ సంఘంలో భక్తులందరూ కూడా నేను ఆయా స్థలాలకు వెళ్తుంటే అసలు నేను అనుకున్నానండి, కృపా మినిస్ట్రీ సంఘం చాలా ఉత్తమమైంది అనుకున్నాను నేను, చాలా ఉత్తమమైంది అనుకున్నాను నేను. మరి వాక్యానికి సరిచేయబడి ఉంటున్నారు, మరి ఇంకో రకం అనుకుంటారు నాకు తెలియదు. కానీ కొన్ని చోట్లకి నేను వెళ్తుంటే వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే, వాళ్ళ వేదన చెప్పుకుంటుంటే ఒక పక్క బాధ కలుగుతుంది, వాళ్ళతో కలిసి నేను వాళ్ళ బాధలో పొందుకున్నాను. ఒక పక్క హృదయంలో సంతోషిస్తున్నాను, ప్రభా ఇదిగో కృపా మినిస్ట్రీ సంఘాన్ని ఇలా ఉంచినందుకు స్తోత్రం ప్రభా. నిజమండి, ఎవరేది చెప్తే అది దానికి గుడ్డెద్దెలు చేలోపన్నట్టు వెళ్ళిపోతున్నారంటే. స్థానిక సంఘాన్ని వదిలేసి అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళిపోవడం. ఇప్పుడు పాలకులలో సేవకులందరూ ఒకటే అక్కడ అడ్డుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇది స్థానిక సంఘంలో చెప్తున్నటువంటి వాక్యాన్ని విని హృదయాలను సరి చేసుకోకుండా అక్కడ అద్భుతం జరుగుతుందంటే అక్కడ పరిగెడతాం, ఇక్కడ స్వస్థత జరుగుతుంది ఇక్కడ పరిగెడతాం. అంటే వీళ్ళు స్వస్థతల కోసం పరిగెడుతున్నారు, అద్భుతాల కోసం పరిగెడుతున్నారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి మాత్రం చేయట్లేదండి. వ్యభిచార తరము వారు సూచక్రియలు అడుగుతున్నారు అని ప్రభు చెప్పారండి. ఏమండి, ఈరోజు రోగం తగ్గుద్ది, రేపు రాదా అండి? ఈరోజు అప్పులు పోతాయి, మళ్ళీ రేపు అప్పులు అవ్వమా అండి? అప్పులు తిరతాయని, రోగాలు పోతాయని, దెయ్యాలు పట్టినాయి అని ఏంటండి నాకు అర్థం కాదు. నిత్య జీవం కోసం భక్తి చేసేవాళ్ళు తక్కువైపోయారు ఈ రోజున, అరుదైపోయారు ఈ రోజున. అందుకనే పౌలు గారు అంటారు, మనం క్రీస్తును సంపాదించుకొని, మనం సంపాదించుకోవాల్సిన ధనం కాదు, ధనం సంపాదించుకోవాలి. అలాని వ్యాపారాలమని ఉద్యోగాలమని నేను ఎవరు చెప్పరండి. ధనం మన లైఫ్లో ఒక పార్టే, ధనమే జీవితం కాదు. ధనం పరలోకానికి మనల్ని తీసుకెళ్ళదు. క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు. చాలామంది ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం కోసమే ప్రాకులాడుతున్నారు తప్ప ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం, పరలోక రాజ్యం, శాశ్వతమైన రాజ్యం యేసు ప్రభుల వారు చెప్పి దేవుని వాక్యం చెప్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన రాజ్యాన్ని నేను నీకు. అసలు ఈ రెండు మాటలు అర్థమైతే చాలండి. ఈ 70-80 సంవత్సరాలు బతికి ఈ బతుకు కోసమే మనం ఆరాటపడుతున్నాం తప్ప, తాపత్రయపడుతున్నాం తప్ప, ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత అసలైన జీవితం ఉంది, నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉంది. ఆ నిత్య నరకానికి మనం వెళ్ళకూడదంటే దేవుని భయం కలిగి పాపం చేయకుండా భక్తి చేస్తాం. దేవుని భయం కలిగిన వాడు నోవాహు పాపం చేయలే. దేవుని భయం కలిగిన వాడు ఎవరంటే యోసేపు పాపం చేయలే. దేవుని భయం కలిగిన వాడు యోబు నోటి ద్వారా పాపం చేయలేదండి. ఈ రోజున క్రైస్తవుల భక్తి ఎలా ఉందంటే, ప్రార్థన చేసాం, ఉద్యోగం వచ్చిందా దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసాం, స్వస్థత వచ్చిందా దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసాం, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టామా దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసాం, బిల్డింగ్ కూలిపోయింది దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు, ప్రార్థన చేసాం, ఆరోగ్యం రాలా, రోగం పోలా, దేవుడు లేడు, ప్రార్థన చేసాం, ఇన్ని వారాలు ఉన్నాం, ప్రార్థన చేసాం, నాకు రోగం పోలా, నా అప్పులు తీరలా, దేవుడు లేడు. అంటే మనం అనుకున్నది జరిగితే దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుడు. ఇది నేటి క్రైస్తవుల భక్తి. రక్షిస్తే దేవుడు ఉన్నాడు, రక్షించకపోతే దేవుడు లేడు. పోయిన వారం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, శద్రకు మెషకు అభిజ్ఞకు అని వారు అన్న మాట మన హృదయమనే పలక మీద రాసుకోవాలండి. మా దేవుడు రక్షింపగల సమర్థుడు. రక్షింపకపోయినను సరే నీ బొమ్మకు మేము మొక్కం, రాజీ పడలేదండి. అది భక్తి అండి. ఈ రోజున మనకేదో నష్టం కలిగిందని, జీవితంలో ఏదైనా కోల్పోయానని మనుషులను కోల్పోయి కొందరు, డబ్బు కోల్పోయి కొందరు, ఆరోగ్యం కోల్పోయి కొందరు, పరువు కోల్పోయి కొందరు, చాలామంది ఈ రోజున దేవునికి దూరం అయిపోతున్నారండి. అది నిజమైన భక్తి కాదు. 10 మంది పిల్లలు చనిపోయారండి, ఒక్కళ్ళు కాదండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడో వేసవకాల సమయంలో వింటాం, ఎక్కడో వరాపట్నం ఒకసారి విన్నాం, 3 పిల్లలు ఒకేసారి చనిపోయారు. ఎంతో బాధ కలిగింది కదండి. 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోతే అసలు మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేసి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అన్నాడంటే అది ఎంత లోతైన భక్తి, అసలు ఎంత లోతైన భక్తి అండి. అది ఆ భక్తిని చూసి దేవుడు ఆనందిస్తాడు. యోసేపు వంటి భక్తిని చూసి దేవుడు ఆనందిస్తాడు. నోవాహు వంటి భక్తిని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఈరోజు నిజమే, మన భక్తిని చూసి దేవుడు బాధపడుతున్నాడు అనడానికి ఎంత మాత్రం సందేహం లేదండి. నమ్మకం లేదండి, ఈ రోజున విశ్వాసం లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన ఈయన దేవుని మాటలు మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్.